నమస్తే, వెల్కమ్ టు అనురాధ ఛానల్. ఈరోజు దసరా స్పెషల్. ఇప్పుడు పరమాన్నం తయారు చేసుకుందామండి. ముందుగా పరమాన్నానికి కావలసిన ఐటమ్స్: 1 కప్పు బియ్యం, 1 కప్పు బెల్లం, 2 కప్స్ పాలు, 1/2 కప్పు నెయ్యి, 3/4 కప్పు పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు ప్లేస్లో మనం పెసరపప్పును కూడా తీసుకోవచ్చండి. అమ్మవారికి నైవేద్యం కదా, పప్పు అనేది పరిమాణంలో తీసుకోవాలండి. 1 స్పూను జీడిపప్పు, 1 స్పూను కిస్మిస్, 2 యాలకులు మనం తయారు చేసుకుందాము. కుక్కర్ తీసుకోండి, కుక్కర్లోకి బియ్యం యాడ్ చేసుకోండి. వాటర్ని 2 టైమ్స్ వేసి కడుక్కుండి శుభ్రం చేసుకోవాలి. పప్పును కూడా వాటర్తో కడిగి బియ్యంలోకి యాడ్ చేసుకోండి. 3 కప్స్ వాటర్ని కుక్కర్లోకి యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత, విజిల్ వదిలిన తర్వాత ఒకసారి మూత తీసుకుని మనం చెక్ చేసుకోవాలండి. వాటర్ వేసే వీడియో నాకు మిస్ అయింది, నేను పెట్టలేకపోయానండి. ఒకసారి గడితో కలిపి పక్కన పెట్టుకోవాలి. రైస్ ఒక కళాయి తీసుకోండి, స్టవ్ మీద పెట్టి 1 కప్పు వాటరు, 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. స్టవ్ వెలిగించి వేడి చేసేయాలి బెల్లాన్ని. ఒకసారి గరిటతో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఈ బెల్లం గట్టిగా ఉంది, నాకు ఈ బెల్లం కరగడానికి 15 మినిట్స్ పట్టిందండి. ఇలా రెడీ అవుతున్న సిరప్ని గరిటతో కలుపుకుంటూ ఉంటే మధ్యలో పలుకులున్న తొందరగా కరిగిపోయి సిరప్ అనేది రెడీ అవుతుంది. రెడీ అయిన సిరప్ని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి గరిటతో చూపిస్తున్నానండి. రైస్ ఈ విధంగా రెడీ అవ్వాలి. పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుంటే 2 కప్స్ పాలను కూడా యాడ్ చేసుకోవాలి. రైస్లోను యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ గరిటతో ఈ విధంగా కలుపుకోవాలి. రైస్ మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. పాలను మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందండి. ఇంత గట్టిగా ఉండాలి, ఎందుకంటే మనం బెల్లం సిరప్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు బాగుంటుంది. 2 యాలకులను కూడా పౌడర్ చేసుకోండి, రైస్లోకి యాడ్ చేసుకుందాం. ఒకసారి గరిటతో కలుపుకొని ఇలాగా పక్కన పెట్టుకుందాం. ఒక కళాయి తీసుకోండి, స్టవ్ వెలిగించుకోండి. కళాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పును కూడా కళాయిలోకి వేసుకుని వేయించాలి. గరిటతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా కలిపేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. రెడీ అయిన జీడిపప్పుని, కిస్మిస్ని మనం ముందుగా రైస్ ఉడికించుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసుకోవాలి నెయ్యితో పాటు. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. బెల్లం సిరప్ అనేది చల్లారిన తర్వాతే మనం రైస్లోకి యాడ్ చేసుకోవాలండి, లేదంటే పాలు ఇరిగిపోతాయి. ఇలా ఒక సిక్కం లాంటిది తీసుకోండి, టీ వడక పెట్టేదైనా తీసుకోండి. సిరప్ని వడికించుకుంటే చెత్త అనేది సిక్కంలోకి ఆగిపోతుంది. ఇలాగ గరిటతో కలిపేసుకోండి. మనము ప్లేట్లోకి తీసుకుందామండి. అమ్మవారికి నైవేద్యం కదా, రెడీ అయిపోయింది పరమాన్నం. ఇలా రెడీ అయిన తర్వాత పరమాన్నం మీద మనం నెయ్యిని 1 స్పూన్ గార్నిష్ చేసుకుంటే పరమాన్నం రెడీ అండి.